1228. ఇట్లా 4 to the power of ఇట్లా పవర్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు వాటిని ఎక్స్పాండ్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా చాలా తక్కువ టైంలో మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 4 to the power of 1 is equal to 4. 4 to the power of 2 equal to 60. 4 to the power of 3 is equal to 64 వస్తుంది. 4 to the power of 4 256. 4 to the power of 1 ఉన్నప్పుడు మనకి 4 వచ్చింది 1's ప్లేస్ లో. 2 ఉన్నప్పుడు 1's ప్లేస్ లో 6 వచ్చింది. 3 ఉన్నప్పుడు 4 వచ్చింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, 4 కి పవర్ ఆడ్ నెంబర్ 1 3 అనేది బేసి సంఖ్యలు కదా. ఇలా బేసి సంఖ్యలు ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, యూనిట్ డిజిట్ లో నెంబర్ అనేది 4 వస్తుంది. అదేవిధంగా ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 4 to the power of 2 ఉన్నప్పుడు 16, 4 to the power of 4 ఉన్నప్పుడు 256. అంటే ఏమొస్తుంది, ఎప్పుడైనా కానీ 6 వస్తుంది. సరి సంఖ్య ఉన్నప్పుడు 4 కి ఘాతం సరి సంఖ్య ఉన్నప్పుడు 1's ప్లేస్ లో 6 వస్తుంది. సో మనకి ఇక్కడ 4 to the power of 1228. ఈ 1228 అనేది సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యకి ఏమొస్తుంది, 1's డిజిట్ లో 6. సో ద ఆన్సర్ ఇస్ సి. అదేవిధంగా ఇంకా 4 to the power of 253 అని అడిగినప్పుడు ఇది 4 to the power of నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది మనం రికగ్నైజ్ చేయాలి. 253 అనేది ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అంటే 4 to the power of 1 ఉన్నప్పుడు 4, 4 to the power of 3 ఉన్నప్పుడు 4, 1's ప్లేస్ లో ఏమొస్తుంది మనకి 4 వస్తుంది. సో మనకి ఆన్సర్ అనేది 1's డిజిట్ లో 1's ప్లేస్ లో ఉండేది నెంబర్ ఏంటి 4. అదేవిధంగా ఇప్పుడు 4 to the power of 286 యూనిట్స్ డిజిట్ ఎంత, అండ్ 4 to the power of 393 యూనిట్స్ డిజిట్ ఎంత అనేది చెప్పండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పర్సంటేజెస్ ఎలా చేయాలో మనం ట్రిక్కీగా నేర్చుకుందాం. 6% ఆఫ్ 304. ఇక్కడ 304 అనేది 3 డిజిట్స్ నెంబర్. ఈ ట్రిక్ వచ్చేసి 3 డిజిట్స్ అయి ఉండి మధ్యలో 0 ఉన్న అన్నింటికి కూడా మనకి వర్తిస్తుంది. ఇప్పుడు 6% ఆఫ్ 304 304 లో మనం ఎలా చేయాలంటే 6 3 6 into 3 18. నెక్స్ట్ 6 4 6 into 4 24. The answer is 18.24. ఇలా సింగిల్ డిజిట్ అయినా సరే డబుల్ డిజిట్ అయినా కూడా వస్తుంది మనకి. ఇంకొకటి కూడా చూద్దాం ప్రాబ్లం. 4% ఆఫ్ 803. ఫస్ట్ ఏంటి 4 into 8 32. నెక్స్ట్ 4 into 3 12. ఆన్సర్ ఇస్ 32.12. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ 6 4 సింగిల్ డిజిట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు డబుల్ డిజిట్ తీసుకున్నాం. 12% ఆఫ్ 504. 12 5s 60. నెక్స్ట్ 12 4s 48. Answer is 60.48. Next 15% of 205 తీసుకుంటాం. ఇప్పుడు కూడా సేమ్ 15 2s 30, 15 5s 75. పాయింట్. ఇట్లా మనం ఇట్లా కొన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత డైరెక్ట్గా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనము ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయచ్చు. ఇప్పుడు 13% ఆఫ్ 103 ఎంత చెప్పండి.